అంటే కలలో కనిపించినప్పుడు భయం అనిపించిందా ఎప్పుడన్నా? భయం ఏముండదు. ఆమె అంటే ఒక మానవ రూపమే యేసుకొని వస్తది. కానీ ఒక దైవాంశురాలు లెక్కనే అమ్మవారు ఎట్లా మేమైతే నిండుగా ఎట్లుంటామో అట్లా స్వప్నంలో కూడా నిండుగా ఉండడము. లేదంటే ఆ శివయ్య వస్తే ఆయన ముసలి రూపం ఎత్తుకోనో లేకపోతే గొంగడికి ఇంక మేము మల్లన్న దేవుని ఎక్కువ కొలుస్తాం కాబట్టి గొంగడి రావడము. అట్లా వచ్చి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పడము. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా మేము చిన్నప్పటి నుంచి ఒక బాల్బే అని మా దగ్గర ఉంటుందన్నమాట. మా నాయనమ్మ వరుస నాయనమ్మనే. ఇక ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయే ముందు ఇంకా నాకు కళ్ళలో వచ్చి ఇట్లా ఆమె వెండి గాజులు వేసుకొని ఆడుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఆమె శివశక్తి. అయితే శివశక్తి అయితే వెండి గాజులు వేసుకొని తెల్ల చీర కట్టుకొని బొట్టు లేకుండా మేము ఎప్పుడు కొమరెల్లికి వెళ్ళినా ఐలేనికి వెళ్ళినా అని మేము అందరం ఒక గ్రూప్ అనమాట. మేము అయితే ఒక 20 years నుంచి గ్రూప్ అనమాట. ఇంకా అట్లా వచ్చిందనమాట. ఇక అట్లా వస్తే అయితే వాళ్ళ చెల్ల కొడుకుదే పెళ్ళి అనమాట. పెళ్ళి అయితే వాడేంది ఒక 4 months తర్వాత పెట్టుకుంటా అంటుండు పెళ్ళి. వద్దురా నాయనా నాకు ఇట్లా అనిపిస్తుంది, సిమ్టమ్స్ బాగాలేదు. ఆ పిల్లానికి కూడా బాగా నమ్మకం, ఎందుకంటే నాకు కల వచ్చిందంటే ఏదో ఒకటి అవుతుంది, అది అవుతుంది, వద్దు సరే అని చెప్పి అప్పటిదప్పుడు 15 రోజుల పెళ్ళి చేసుకున్నాను అనమాట. 15 రోజుల పెళ్ళి చేసుకుని కదా, మళ్ళీ ఈ పెళ్లి పిల్లగాడు 16 రోజులు కాగానే 16 రోజుల పండుగ అట్లా అంటారు కదా, అట్లా కాగానే ఆయన చనిపోయింది అనమాట. ఓకే. అట్లా సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయి కదా. అంటే మీకు కళలో అర్థమైపోయింది, నిజం చూపించేసింది అక్కడ. నిజం చూపించగానే అక్కడ చెప్పంగానే ఇక పెళ్లి చేసుకున్నాడు. ఓకే.